ఓం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం 24/6/2017 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి వారి రోజువారీ ఫలాలు మరియు ఈ రోజు పంచాంగ వివరణ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. మనం ఈ రోజు హేమలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం పూర్తయిపోయి ఆషాఢ మాసం ప్రారంభమవుతోంది. అనగా ఈ రోజున అమావాస్య ఉదయం 8 గంటల వరకు ఉండి తదుపరి పాఠ్యం ప్రారంభమవుతోంది. పాఠ్యం కూడా ప్రారంభమై ఈ రోజు రాత్రి తెల్లవారితే 4:21 వరకు ఉంటుంది. అనగా ఈ రోజున ఆషాఢ మాసం ప్రారంభమవుతోంది. అలాగే ఈ రోజున ఆరుద్ర నక్షత్రం రాత్రి 1:58 వరకు ఉండి తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతోంది. ఈ రోజు వర్జం మధ్యాహ్నం 12:13 వరకు ఉండి తదుపరి 1:30 వరకు వ్యాప్తిగా ఉంటున్నది. దుర్ముహూర్తం ఈ రోజున ఉదయం 5:40 నుంచి 7:24 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈ రోజు అమృత గడియలు సాయంకాలం 5:09 నుంచి 6:34 వరకు వ్యాప్తిగా ఉన్నదనే విషయాన్ని గుర్తించండి. ఈ రోజు రావుకాలం ఉదయం 8:55 నుంచి 10:32 వరకు వ్యాప్తిగా ఉన్నది. ఈ పంచాంగ వివరణ ద్వారా సుముహూర్త దుర్ముహూర్తాన్ని తెలుసుకొని మంచి కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందండి. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మేషరాశి వారికి ఇతరుల నుంచి సహకారం తప్పకుండా అవసరం వచ్చేటువంటి దిశగా జరుగుతోంది. ఇతరుల మీద ఆధారపడే అవకాశాలు ఈ రోజు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా సరే ధన విషయంలో కానీ లేదా సలహా విషయంలో కానీ ఇతరుల మీద ఆధారపడి మీరు జీవించేటువంటి అవకాశాలు ఈ రోజు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఆ సమయానుకూలంగా ఇతరుల నుంచి సహకారం ఎంతవరకు కావాలన్న విషయాన్ని గుర్తించి మాత్రమే అవతల వారి సలహాన్ని అడగండి, సహాయాన్ని తీసుకోండి. లేకపోతే అవతల వ్యక్తులు మీ సహాయం చేయడానికి వచ్చినట్టు వచ్చి మిమ్మల్ని అజమాయిషి చేసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతోంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరి సహకారం అవసరం లేదు. మీ యొక్క క్రియాశీలత, మీరు చేసేటువంటి పట్టుదలతో చేసేటువంటి పని వల్ల మీరు మంచి ఉన్నత స్థానం వెళ్ళేటువంటి అవకాశాలు బాగా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలోని వారికి మంచి ఉద్యోగ అభివృద్ధి కనబడుతోంది. ఇతరుల సహకారం అందులో ఉండాల్సిన అవసరం ఎంతైనా లేదు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరి సలహాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదన్న విషయాన్ని గుర్తించండి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు మాత్రము మీ యొక్క ఉన్నత ఉద్యోగ స్థితి కోసము ఎవరి నుంచైనా సలహా కానీ సహాయాన్ని కానీ పొందేటువంటి అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే మీ ప్రయాణాలు కూడా దాదాపుగా ప్లానింగ్ గా చేయండి. తప్పకుండా మంచి అనుకూలవంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు ఈ రోజున వాహన ప్రమాదం జరిగేటువంటి సూచన కూడా బాగా కనబడుతోంది. మీరు చేసేటువంటి ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగా మంచి సమయంలో ప్రయాణం చేయండి. తద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చును, సుఖవంతమైనటువంటి ప్రయాణాన్ని పొందవచ్చును. అలాగే తల్లిదండ్రుల విషయంలో మంచి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతోంది. ఉన్నతమైనటువంటి వ్యక్తుల సలహా సంప్రదింపులు మీకు మంచి ప్రయోజనాన్ని కలిగించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విదేశీయాల సంబంధ ప్రయాణాలు పెట్టుకోవాల్సి వస్తే తప్పకుండా ఈ రోజు అర్ధరాత్రి తర్వాత పెట్టుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మాత్రమే మీకు మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాల కొరకు వెళ్లే వాళ్ళు తప్పకుండా మధ్యరాత్రి తర్వాతనే మీ ప్రయాణాన్ని మొదలు పెడితే చాలా మంచిది. లేకపోతే అనవసర ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి జంతు భయం కూడా ఉంటుంది. అంటే సర్పం వల్ల కానీ లేదా శునకం వల్ల కానీ మీకు ఏదైనా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది. దానివల్ల ఎటువంటి ప్రయోజనం మీకు కనిపించడం లేదు. వృత్తి ఉద్యోగాలలో కూడా అధికమైనటువంటి డబ్బులు వెచ్చించి ఉద్యోగానికి అభివృద్ధి పొందడము లేదా వ్యాపార అభివృద్ధి పొందడము చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా విరమించుకోవడం చాలా మంచిది. ఈ రాశి వారిలో ఏదైనా సరే స్వల్పమైనటువంటి అనారోగ్య సూచన కూడా బాగా చెప్పబడుతోంది. చెవి సంబంధమైన లేదా గుప్త భాగాల్లో, శరీరంలో గుప్త భాగాల్లో కొంత అసౌకర్యమైనటువంటి అనారోగ్య సూచన బాగా కనబడుతోంది. ఆ విషయంలో కూడా చాలా జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. ముఖ్యంగా చర్మ సంబంధం కూడా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా వైద్యపరమైనటువంటి సంప్రదింపులు, సలహాలు తీసుకోండి. చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ధనం, ఆకర్షించినటువంటి ధనం కూడా మీకు లభించేటువంటి అవకాశం మధ్యాహ్నం తర్వాత కనబడుతోంది. కొంతమంది వ్యక్తుల నుంచి మీరు ఆశించేటువంటి ఫలితము చాలా సానుకూలంగా మీరు ప్రయోజనాన్ని పొందే సూచనలు బాగా కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగాలలో మంచి అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతోంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వివరించండి, నిదానంగా మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి. లేనిపోని అపవాదులు కొని తెచ్చుకోకండి. అనవసరమైనటువంటి వాగ్వివాదాలకి చోటు ఇవ్వకండి. ఎవరిని అనుమానించకండి. ఆ విషయంలో తప్పకుండా మీరు మంచి ప్రయోజనాన్ని పొందే సూచనలు కనబడుతున్నాయి. మౌనంగా ఉన్నందువల్ల చాలా ప్రయోజనం ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. ఈ రోజు మీకు ఉదయ సమయంలో 8:13 నుంచి 9:38 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. మీకు 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను వీక్షించుకొని తప్పకుండా శుభ ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి.
మంచి ఆకస్మికమైన ధన లాభం మీకు బాగా కనబడుతోంది. ఆశించినటువంటి ఉన్నతమైన వ్యక్తుల యొక్క మంచి ప్రతిస్థితి కూడా మీకు అనుకూలంగా ఏర్పడుతోంది. అంటే ప్రతికూలమైనటువంటి వాతావరణం కూడా మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు బాగా ఉన్నాయి. పై అధికారులు మెప్పు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వమైనటువంటి సంస్థల్లో పనిచేసే వారికి దాదాపుగా అన్ని విషయాలు కూడా అనుకూలవంతంగా ఈ రాశి వారికి ఏర్పడుతోంది. లేనిపోని ఇంతకు ముందు శత్రువులుగా ఉన్నట్టయితే తప్పకుండా ఆ శత్రువులు మిత్రులుగా మారే అవకాశం కనబడుతోంది. మీ మాట, మీ వాక్ చాతుర్యంతో అందరినీ ఆకర్షించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా రోగ నివారణ బాధలతోంది. మంచి ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో స్వల్ప లాభాలు ఉన్నాయి కాబట్టి స్వల్ప పెట్టుబడులు పెట్టి స్వల్ప లాభాన్ని ఆర్జించే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి దేశ విదేశీ ప్రయాణాలు కూడా సానుకూలవంతంగా కనబడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ అలాగే వ్యాపార సంబంధ విషయాల్లో విదేశీ ప్రయాణం మీకు సానుకూలవంతంగానే అనుకూలవంతంగా ఆర్థిక లాభాన్ని, మానసిక ధైర్యాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపు ఈ రాశి వారికి శుభ సంతాన యోగము, శుభ వివాహ యోగం కూడా బాగా కనబడుతోంది. ముఖ్యమైనటువంటి పనుల్ని వాయిదా వేయకండి. ఏ పని వల్ల కూడా మీకు ఆర్థిక నష్టం రాకుండా చూసుకోండి. ప్రతి పనిని కాలానుగుణంగా పరిపూర్ణంగా చేసేటువంటి అవకాశాన్ని ఈ రోజు సమయపాలన చేయండి. తద్వారా మనకు మంచి ప్రయోజనం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 11:06 నుంచి 11:53 మధ్య శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ముఖ్యంగా దేహజాడ్యము, బద్ధకం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్త పడండి. ప్రతి విషయంలో కూడా ఆటంకాలు ఉన్నాయి. మీ అనుమానాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని యొక్క అతిథి మిమ్మల్ని అనవసర విషయాల్ని వాగ్వివాదాలకు వచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అతిథితో మీరు చేసేటువంటి మర్యాదల్ని జాగ్రత్త కాపాడుకోండి. అంతవరకే తప్ప అతనితో ఎటువంటి వాగ్వివాదాలు చేసే ప్రయత్నాలు చేయకండి. అటువంటి విషయాలు వస్తే, చర్చకు వస్తే అటువంటి విషయాల్లోంచి మీరు పక్కకు జరిగేటువంటి ప్రయత్నాలు చేయండి. తద్వారా మీకు మంచి అనుకూలవంతమైన కాలం ఏర్పడుతుంది. అలాగే ఆర్థిక ప్రయోజనం కోసం చేసేటువంటి మీరు ఏదైనా అప్పులు చేయాల్సి వస్తే తప్పకుండా ఆ ప్రయత్నాన్ని చేయండి. స్థిరాస్తిని పొందే ప్రయత్నం చేయండి. గృహ అలంకార వస్తువు సామాగ్రి కొనే ప్రయత్నం చేయండి. మీ భర్తకు కానీ, మీ భార్యకు కానీ ఇంటిలో సువర్ణ ఆభరణాలు కానివ్వండి లేదా వజ్రాభరణాలు కొనండి. దానివల్ల ఇంట్లో శుభమైనటువంటి ఆనంద వాతావరణం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లలో ఊహించినటువంటి లాభాలు అధికంగా కనబడటం వల్ల దాదాపుగా మీరు కొంతవరకు ఆచితూచి వివరించే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:16 నుంచి 3:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఆర్థిక నష్టం బాగా సూచించబడుతోంది. కాబట్టి అధికమైనటువంటి పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి వివరించే ప్రయత్నాలు చేయండి. అలాగే రాశి వారిలో స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ లో అధిక లాభాలు కనిపించడం లేదు. దానివల్ల పూర్తి ఆర్థిక నష్టం కనిపిస్తోంది. కాబట్టి అటువంటి విషయాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. అలాగే పెద్ద వ్యక్తులని మర్యాదగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి విషయాల్లో మీరు తలదూర్చి లేనిపోని ఉన్నత వ్యక్తుల్ని దూషించే ప్రయత్నాలు చేయకండి. మీరు గొప్పవారన్న విషయాన్ని మీకు మీరే చెప్పుకోవడం అనేది తప్పుగా భావించండి. ఇతరులు మీ యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి కానీ మీ గొప్పతనాన్ని మీరు ప్రకటించుకోకపోవడం చాలా మంచిదన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఉన్నత ఉద్యోగస్థానం ఉన్నవారు కింది స్థాయి ఉద్యోగస్తుల్ని అవమానంగా చూసేటువంటి స్థితిని మీరు బయటపడండి. లేదా మీ కింది స్థాయి ఉద్యోగస్తుల నుంచి మీరు పూర్తి వ్యతిరేకత ఎదుర్కొనేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి, చిన్న వాళ్ళందరికీ కూడా మీ పేరు చెప్పి వారి లంచాలను కూడా ఇప్పించే ప్రయత్నం చేయకండి. తద్వారా మీరు నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. లేనిపోని ఉద్యోగం పోగొట్టుకునేటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. కింది స్థాయి ఉద్యోగస్తులు ఏకతాటిపైకి వచ్చి మిమ్మల్ని విమర్శించేటువంటి స్థాయికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రాశి వారికి దేశ విదేశీయాల ప్రయాణాలు అంతగా సానుకూలంగా కనబడటం లేదు. ఆర్థిక నష్టము, ఆరోగ్య నష్టము సంభవిస్తోంది. అలాగే ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఉన్నత వ్యక్తి దాదాపుగా అనారోగ్యమైనటువంటి అంటే తీవ్ర అనారోగ్యాన్ని పొందడము లేదా మరణించడం జరిగేటువంటి అవకాశాలు ఈ రాశి వారిని ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి మీ పెద్దవారి దగ్గర ఉండేటువంటి ప్రయత్నం చేయండి. పెద్దవారికి సపర్యలు చేసేటువంటి ప్రయత్నాన్ని కూడా బాగా చేయండి. అలాగే మాతృవర్గం వారితో అనవసరమైనటువంటి నిందారోపణలు గురి కాకుండా చూసుకోండి. భార్యాభర్తల సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. పిల్లల విషయంలో ఏదైనా ఉపయుక్తమైనటువంటి పనులని చేపట్టండి. తద్వారా మంచి ప్రయోజనం కలుగుతుంది. అనుకూలమైనటువంటి కాలంగా గడిచిపోతుంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 4:56 నుంచి 9:07 మధ్య కాలంలో శుభమైన సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 9 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని శుభమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి.
సింహరాశి వారికి దాదాపుగా శుభమైనటువంటి లాభాలు అనేవి కనబడుతున్నాయి. మంచి ఆరోగ్య స్థితి, ఆర్థిక లాభాలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, శుభమైనటువంటి సంతాన యోగము, శుభ వివాహ పరంపర అభివృద్ధి, కుటుంబంలో ఏదైనా శుభకార్యాన్ని జరిపేటువంటి అవకాశము, లేదా నూతన వాహన ప్రాప్తి, లేదా గృహోపసంబంధమైన విషయాలను కోరుకునే అవకాశాలు చాలా మెండుగా కనబడుతున్నాయి. అలాగే రాశి వారిలో ఒక రకమైనటువంటి ఆర్థిక నష్టం కనబడుతోంది. అంటే ఒక వస్తువు చేజారిపోయేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. మీ ప్రయాణంలో వెళ్తున్నప్పుడు సువర్ణ ఆభరణం కానీ, లేదా ఏదైనా విలువైనటువంటి వస్తువు కానీ, పత్రం కానీ జారిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అన్ని కూడా ఆచితూచి మీ వస్తువుని సరిగా ఉన్నాయో లేదో చూసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి దేశ విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో ఉన్నతమైనటువంటి వ్యాపార అభివృద్ధి, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, మీ పిల్లలకు లేదా మీకు ఉన్నతమైనటువంటి కళాశాలలో ఏదైనా ప్రవేశం జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మీ పిల్లలు కూడా అక్కడ ఏదైనా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉత్తీర్ణత పొందినటువంటి అయితే తప్పకుండా మీరు వెళ్లి వాడిని ప్రశంసించేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. ఆ విషయంలో కూడా మీకు మానసిక ఆనందం కలిగే అవకాశాలు బాగా మెండుగా ఉన్నాయి. మీ పిల్లలు మంచి ప్రయోజకవంతులుగా తీర్చిదిద్దేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మంచి ప్రయోజకులుగా ఉన్న విషయాన్ని 10 మంది ద్వారా తెలుసుకున్నటువంటి మీరు చాలా ఆనందానికి గురవుతారు. విదేశాల్లో మీ పిల్లలు కూడా స్థిరమైనటువంటి ఆస్తులు సంపాదించుకునే అవకాశాలు కూడా బాగా ఎక్కువ కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్లో లాభాల కోసం చేసే ప్రయత్నం కూడా చాలా సానుకూలవంతంగా ఉంటుంది. మంచి లాభాలు స్వీకరించే అవకాశాలు బాగా మెండుగా ఉన్నాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నటువంటి మీకు మానసిక స్థైర్యము, మానసిక ఆనందం కూడా చాలా బాగా కనబడుతోంది. ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఇచ్చుపుచ్చుకునేటువంటి విషయంలో వాయిదా వేసే ప్రయత్నం చేయకండి. అనగా మీ నుంచి ఏదైనా వర్తమానం ఇతరులకు, మీ పిల్లలకు కానీ లేదా ఇతర కుటుంబ సభ్యులకు కానీ వెళ్ళడము, లేదా వారి నుంచి మీరైనా సమాచారం తీసుకోవడం విషయాల్లో దాన్ని వాయిదా వేయకండి. తత్ఫలితంగా మీరు కొంత నష్టాన్ని కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే రాశి వారికి ఉదయ సమయంలో 9:03 నుంచి 10:04 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, రాజకీయ ప్రవేశము, లేదా నామినేటెడ్ పోస్టు రాజకీయ నాయకులు పొందేటువంటి అవకాశము, లేదా ఎవరైనా సరే రాజకీయ నాయకుల మధ్యలో మంచి సత్కారాన్ని పొందే అవకాశము, కుటుంబ వ్యక్తులతో కలిసి ఉన్నతమైనటువంటి ఏదైనా విహారయాత్రకు వెళ్ళేటువంటి అవకాశము, అనగా లాంగ్ టూర్ వెళ్ళేటువంటి అవకాశము, తీర్థయాత్రలు సేవించేటువంటి అవకాశము చాలా స్పష్టంగా గోచరించబడుతోంది. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ లో అధికమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. పిల్లల గురించి మీరు చేసేటువంటి ప్రతి అడుగు కూడా వారి మంచి ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి లాభము, ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి అనుకూలవంతం కాలంగా చెప్పబడుతోంది. ప్రైవేట్ వ్యక్తులకు ఖచ్చితంగా ప్రయత్నపూర్వకంగా విదేశీయాన యోగం స్పష్టంగా గుర్తించబడుతుంది. ఆ ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. మంచి ఆర్థిక, మానసిక ఆనందాలు పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ముఖ్యమైన పనులు చేపడతారు. అనవసరమైన లావాదేవీల్లో చిక్కుకోకుండా బయటికి వచ్చేస్తారు. తదనుగుణంగా మీరు మంచి మానసికమైనటువంటి చైతన్యంగా, ఆనందంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మంచి ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. ప్రతి విషయంలో కూడా పాజిటివ్ గా ఆలోచించడం మీ తత్వము మీ ఉన్నత స్థానానికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రంగాల్లో మీకు ఈ రోజున శుభమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:03 నుంచి 11:49 మధ్య కాలం శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఉజ్వలమైన మంచి భవిష్యత్తుకు మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైనా సరే మంచి సానుకూలవంతంగా ఉండబోతోంది. కొత్త వస్తువులు కొనుక్కుంటారు. కొత్త వస్తువులు కానీ, లేదా కొత్త ఆభరణాలు కానీ, నూతన వస్త్రాలు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రుల సమాగమం బాగా ఉంటుంది. విహారయాత్రకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క సౌఖ్యాన్ని పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. శుభమైనటువంటి కళ్యాణ చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మంచి ఆత్మనిర్భరతా భావాన్ని విడనాడి మంచి ధైర్యమైనటువంటి వాక్కులతో మీరు ముందడుగు వేస్తారు. ప్రతి విషయంలో కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. దేశ విదేశీ ప్రయాణాలు సానుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారికి మంచి అభివృద్ధి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ మార్పు, లేదా వేరే కంపెనీలోకి మీరు మారాలనుకుంటే తప్పకుండా ఆ మార్పు మీకు ప్రయోజనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.
దాదాపు ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక లాభాలు కనబడుతున్నాయి. తప్పకుండా ఆ ప్రయత్నాన్ని చేయండి, మంచి లాభాలని ఆశించవచ్చును. అలాగే ఈ రాశి వారికి ఉన్నత విద్య కోసం లేదా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నత పోటీ పరీక్షల్లో పాల్గొన్న వారికి తప్పకుండా మంచి శుభ పరిణామాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విద్యా అవకాశాలు ఏర్పరచుకునేటువంటి అనుకున్న వారికి తప్పకుండా మంచి ఆరోగ్యవంతమైనటువంటి విద్యా అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆ విషయంలో మీరు ముందడుగు వేయవచ్చును. ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కొరకు చేసే పోటీ పరీక్షలు కూడా మంచి అభివృద్ధి సూచకంగా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందే అవకాశంగా కనబడుతోంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 11:03 నుంచి మధ్యాహ్నం 1:04 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, సత్ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి దాదాపుగా ఆర్థిక నష్టం ఎక్కువ కనబడుతోంది. కాబట్టి మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవడం, దానివల్ల ముందడుగు వేసే ప్రయత్నాన్ని చేయండి, లేదా ఆర్థిక నష్టాన్ని చాలా ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. అయిన వారికి కాని వారికి ధనాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. తగుదనమ్మా అని మీరు ముందుండి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా అవతల వ్యక్తికి లాభాన్ని కలిగిస్తూ మీకు ఆర్థిక నష్టాన్ని చేకూర్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరులు మీ నుంచి ఆశించేటువంటి స్థితి నుంచి దాదాపుగా బయటికి రండి. స్వార్థంతో మిమ్మల్ని వాడుకునేటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఉన్న విషయాన్ని గ్రహించండి. తద్వారా మీకు లేనిపోని ఆర్థిక నష్టము, మానసిక ఉద్వేగం నుంచి బయటపడేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక లాభాలు లేవు. వృత్తి ఉద్యోగాల్లో కూడా అనుకోని విధంగా మీకు ఆకస్మిక నష్టమే కనబడుతోంది. నా ఉద్యోగం కూడా పోయేటువంటి ప్రమాదం కనబడుతోంది. కొత్త వ్యక్తుల పరిచయం కూడా మిమ్మల్ని నాశనానికి వచ్చేస్తోంది. అలాగే మద్యపానం చేసి వాహన నడపడం వల్ల ప్రాణం మీదకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంలో ముఖ్య వ్యక్తిగా మీరు ఉన్నటువంటి వ్యక్తి మీరు దాదాపుగా మరణానికి దగ్గరగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి. అనవసరమైన వ్యక్తుల మీద కోపాన్ని మీ మీద ప్రదర్శించుకోకండి. మీ జీవితాన్ని మీరు నష్టపరుచుకునే ప్రయత్నాన్ని చేయకండి. దాదాపు ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా దుర్గాదేవి పారాయణం చేయండి, దుర్గాదేవి అష్టోత్తరనామ పారాయణం చేయండి, విష్ణు సహస్రనామ పారాయణం వినండి. తద్వారా మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ రోజు పూర్తిగా మీకు ఎటువంటి విషయంలో కూడా శుభమైనటువంటి సమయంగా కనబడటం లేదు. కాబట్టి దైవ సన్నిధానంలో దైవ కృపకు మాత్రమే మీరు దాదాపుగా దగ్గరగా ఇంట్లోనే ఆత్మీయుల మధ్య ఉండే ప్రయత్నాన్ని చేయండి. మీ ఆవేశాన్ని అణుచుకోండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే రాశి వారికి ఈ రోజున 8 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. పూర్తి సమయం మీకు అనుకూలంగా లేదు కాబట్టి ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించండి. తత్ఫలితంగా మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉండవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ముఖ్యంగా ప్రతికూల విషయాల కన్నా సానుకూల విషయాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా భార్య సలహాను వినడం వల్ల మీరు మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యతనే మీకు మంచి శ్రీరామ రక్షగా కనబడుతోంది. లేనిపోని వ్యక్తుల యొక్క సలహాను స్వీకరించకండి. ఆర్థిక నష్టాన్ని పొందే అవకాశాలున్నాయి. దాదాపుగా ఆరోగ్యం పైన కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. నేత్ర సంబంధమైన లేదా గొంతు సంబంధమైన ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. కొన్ని దురవ్యసనాలు మీకు ఈ రోజున ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దైవ సాన్నిధ్యంలో ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే బంధువుల మధ్య, ఆత్మీయుల మధ్య ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా మీకు దుష్టమైనటువంటి స్నేహితుల యొక్క సావాసం నుంచి దూరంగా ఉండే ప్రయత్నం జరుగుతోంది. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. స్పెక్యులేషన్స్ కానీ షేర్ మార్కెట్ కానీ అధిక లాభాలు లేవు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి అందులో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇనుప కర్మాగారాల్లో పనిచేసేవారు అనగా లేత్ మిషన్ కానివ్వండి, వెల్డింగ్ కాంట్రాక్ట్ కానివ్వండి, ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ చేసేవారు కానివ్వండి, ఈ యొక్క రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానివ్వండి, ఆయా వ్యక్తులు మాత్రం ఈ రాశిలో ఉంటే తప్పకుండా మీ ప్రయాణాన్ని, మీ ప్రయోజనాన్ని, మీరు చుట్టూ ఉన్నటువంటి వ్యాపార స్థితిని బాగా అంచనా వేసుకొని అందులో మీరు చేసేటువంటి ప్రయత్నం చేయండి. వ్యాపారం చేయండి. లేదా మీకు ఆర్థిక నష్టము లేదా ప్రాణ నష్టము దాదాపుగా లేట్ మిషన్ లో పనిచేసే వారికి కుడి చేయిని ప్రమాదంలో కోల్పోయేటువంటి ప్రమాదం కూడా బాగా కనబడుతుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. లేదా ఈ రోజున కర్మాగారానికి వెళ్ళకపోవడమే మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. బంధువుల మధ్యలో ఏదో ఒక పనిని, వేరే పనిని కల్పించుకొని వారితో సుఖంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం ఏర్పడుతోంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక లాభాలు లేవు. దాంట్లో పెట్టుబడులు పెట్టవద్దనే విషయం స్పష్టంగా చెప్పబడుతోంది. విదేశీ ప్రయాణం కూడా మీకు సానుకూలవంతంగా కాదు. ఈ రోజున ఏదేమైనప్పుడు బంధువుల మధ్య లేదా ఆత్మీయుల మధ్య ఉన్నందువల్లనే మాత్రం మంచి ప్రయోజనం ఉంటుంది. దానివల్ల ఏదైనా కానుకలు కానీ, విందు వినోదాలు పాల్గొనే విషయంలో కానీ మనం చూసుకోండి. లేదా భార్యాభర్తలు కలిసి ఏదైనా తీర్థయాత్రలు చేసే ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. అనేక అరిష్టాల నుంచి బయటపడేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. ఈ రాశి వారు రాహు జపాన్ని, బుధుడి జపాన్ని బాగా చేసుకోండి.
బుధుడి యొక్క అష్టోత్తర నామాన్ని, రాహు యొక్క అష్టోత్తర నామాన్ని బాగా పారాయణ చేయండి. తులసి చెట్టుకి ఏదైనా పూజ చేయండి, తప్పకుండా మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది. సాయంకాల సమయంలో శివారాధన చేయండి. ఇంట్లో ఏదైనా యజ్ఞ యాగాది క్రతువులు ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందే అవకాశాలు ఎక్కువ గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3, 6, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, సత్ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి అనుకోని మానసిక ఉద్వేగంతో వచ్చేటువంటి మానసిక రోగాలు ఎక్కువగా ఉంటున్నాయి. లేనిపోని నేత్ర సమస్యలు తెచ్చుకుంటున్నారు, శిరోబాధలు కూడా తెచ్చుకుంటున్నారు, క్లేశాలు అనేకంగా పుట్టించుకుంటున్నారు. మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకొని మిమ్మల్ని మీరే తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ విషయంలో ఆత్మస్థైర్యాన్ని పొందండి. విష్ణు సహస్రనామ పారాయణాన్ని బాగా చేయండి. అలాగే శ్రీ విష్ణు సహస్రం అష్టోత్తర శతనామాన్ని బాగా చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దీపారాధన ఇంట్లో చేసుకోండి. తత్ఫలితంగా మంచి అనుకూలమైన కాలంగా చెప్పబడుతుంది. లేదా ఏదైనా తీర్థయాత్రకు సకుటుంబ సపరివార సమేతంగా అందరు కలిసి బంధువులు కలిసి తీర్థయాత్ర చేయండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. తద్వారా మంచి సానుకూలత కళ్యాణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంట్లో ఏదైనా శుభమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఇంట్లో మానసికంగా అందరూ కూడా మంచి ఆనందమైనటువంటి ఆరోగ్యమైనటువంటి స్థితిలో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి నుంచి కూడా మీరు ఏదైనా ఆశిస్తున్నారో ఆ వ్యక్తికి ముందు మీరు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి. అటు నుంచి ప్రేమ రావాలంటే మీరు ప్రేమను అందించే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి. పుత్ర సంతాన ప్రాప్తి కూడా బాగా ఉంటుంది. దేశ విదేశీ ప్రయాణం కూడా మీకు ఈ రోజున ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా స్పెక్యులేషన్స్ లో కొంత స్వల్ప ఆర్థిక లాభాలు కనబడుతున్నప్పటికీ అనవసరంగా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయకండి. దానివల్ల ఏమంతగా మీకు మనస్తృప్తి అయినటువంటి లాభాలు వచ్చే అవకాశాలు లేవు. సొంత వ్యక్తుల నుంచే మీకు తిరస్కార భావన ఏర్పడుతోంది, వ్యతిరేకించే భావన ఏర్పడుతోంది, శత్రువులు కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. శివారాధన చేయండి, శ్రీ వెంకటేశ్వర స్వామి దీపారాధన బాగా చేయండి. తప్పకుండా మంచి ఫలితాన్ని ఈరోజు పొందే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 4 గంటల నుంచి 6 గంటల 37 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకోండి. ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ముఖ్యంగా గొప్ప వ్యక్తుల పరిచయము, రాజకీయ నాయకులకు మంచి అత్యున్నతమైనటువంటి లాభము, అలాగే ఈ రాశి వారిలో గొప్ప సంస్థల్లో పనిచేసేటువంటి అంటే ప్రెసిడెంట్స్ కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్స్ కానివ్వండి ఉద్యోగ పదవి విరమణ పొందే అవకాశం ఉంటుంది. లేదా నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభించే అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో ఉన్నతమైన వ్యక్తుల పరిచయం వల్ల ఏదైనా నూతన కార్యక్రమానికి అంటే నూతన కార్యక్రమ శ్రీకారానికి ఒరవడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ కార్యక్రమంలో కూడా మీరు మంచి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. ఇతరుల సహకారం చేత చేసే ఏ పనైనా సరే సంపూర్ణమైనటువంటి మద్దతు ద్వారా మీరు మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో కూడా మంచి ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సమాచారము లేదా వారి సలహాలు మీకు అత్యున్నత స్థానాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి దేశ విదేశీయ ప్రయాణం కూడా చాలా అనుకూలంగా కనబడుతున్నాయి. ఉద్యోగ రీత్యా వెళ్లేవారు అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రీత్యా వెళ్లే వారికి మాత్రం స్వల్పమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి. కొంత ఆచితూచి వ్యాపార రీత్యా విదేశాలకు వెళ్లాలనుకున్న వారు కొంత ఆలోచించి మాత్రమే ప్రయాణం చేయండి. తద్వారా మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. అలాగే ఈ రాశి వారికి ఏదైనా వాహనం వల్ల అంటే ఇతరుల వాహనం వల్ల మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ప్రాణ నష్టము, గాయాలు కాకపోయినా మీ వాహనానికి దాదాపుగా ఇబ్బంది పడే అవకాశం బాగా కనబడుతుంది. కాబట్టి మీరు ఎక్కడైనా కార్ పార్కింగ్ చేసినా, ఇక్కడ మీరు నిల్చున్నా సరే జాగ్రత్తగా ఆలోచించి చేయండి. తద్వారా మీరు కొంత ప్రయోజనాన్ని, శుభ ప్రయోజనాన్ని పొందే అవకాశం కనబడుతోంది. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో కూడా లాభాలు అధికంగా లేవు కాబట్టి స్వల్ప పెట్టుబడులు మాత్రమే పెట్టండి. కొద్ది స్వల్ప లాభాన్ని పొందే అవకాశం సూచించబడుతోంది. ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 3 గంటల 4 నిమిషాల నుంచి 4 గంటల 54 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమం ప్రారంభించండి, సత్ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి ముఖ్యంగా కుటుంబంలో ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉంటే దాదాపుగా వారు మరణించేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో పెద్ద వ్యక్తులను దగ్గరగా ఉండే ప్రయత్నం చేయండి. వారిని ఆదరించే ప్రయత్నం చేయండి. వారికి సహచర్యలు, సపర్యలు చేసేటువంటి ప్రయత్నాన్ని బాగా చేయండి. తద్వారా మీకు ఉన్నతమైనటువంటి మానసిక ప్రశాంతి ఏర్పడుతోంది. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగంలో ఉన్న వారికి మంచి ఉద్యోగాభివృద్ధి కనబడుతోంది.
కొత్తగా వివాహం కాని స్త్రీలకు మంచి వివాహ యోగ్యత బాగా కనబడుతోంది. సంతానం లేని వారికి శుభ సంతాన యోగం కూడా బాగా కనబడుతోంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో అధిక లాభాలు బాగా గోచరిస్తున్నాయి. తత్ఫలితంగా మీరు ఆర్థిక ప్రయోజనాన్ని మానసిక ఆనందాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. నూతన వాహన ప్రాప్తి అలాగే నూతనమైనటువంటి కొత్త వస్తువులు కొనేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సోదర సోదరి మూలమైనటువంటి సుఖమైనటువంటి బాంధవ్యాలు మెరుగుపడే అవకాశం ఉంటున్నాయి. కొత్త స్నేహితులు మిమ్మల్ని ఆనందానికి తీసుకెళ్తారు. ప్రతి విషయంలో కూడా ఉన్నతమైనటువంటి మార్గంగా మీరు చేసే ప్రయత్నం మంచి ఆలోచనలు ఉన్నత స్థానానికి తీసుకెళ్లేటువంటి ప్రయోజనం బాగా కనబడుతోంది. ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్ లో లాభాలు బాగా కనబడుతున్నాయి. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టండి. ఆర్థిక లాభాలు ఖచ్చితంగా పొందవచ్చును. దేశ విదేశీ ప్రయాణాలు కూడా మీకు సానుకూలంగా ఉంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మంచి సానుకూలంగా చెప్పవచ్చును. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి నిరాశలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రోజున ముఖ్యంగా మీరు ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇచ్చే ప్రయత్నాన్ని చేయకండి. నూతన స్త్రీ పరిచయాన్ని పెట్టుకోకండి. అన్య పురుష పరిచయం కూడా మీకు పనికిరాదు. దానివల్ల నష్టము అనవసర ఆరోగ్య సమస్యలు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారిలో ఇంతకు ముందు ఏదైనా సరే సమస్య పరిష్కారం అవనే దిశగా ఉంటే ఈ రోజు తప్పకుండా పరిష్కారం అవుతుంది. పెద్దల సాన్నిధ్యంలో మీరు చేసేటువంటి సమస్యని అధిగమించే ప్రయత్నంలో మీరు తప్పకుండా సఫలీకృతులవుతారనే విషయాన్ని గుర్తుంచుకోండి. తప్పకుండా ఆర్థిక ప్రయోజనము మానసిక ప్రశాంతత ఈ రాశి వారికి ఈ రోజు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ముఖ్యంగా సూర్యోదయం నుంచి తప్పకుండా మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేసే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. ఈ రాశి వారికి 9:43 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 9 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వెచ్చించుకొని శుభమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, 10 మందికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల 10 మందికి విస్తరించబడుతోంది. అందరికి కూడా ఒక మంచి విషయాలు తెలుసుకున్న వారు అవుతారు. అలాగే నాకు తోచిన విధంగా సశాస్త్రీయమైనటువంటి పద్ధతి ద్వారా నా గురువుల యొక్క ఆశీస్సుల ఫలంతో శాస్త్రుల రాధాకృష్ణ శర్మ గారి యొక్క ఆశీస్సులతో నేను చెప్పినటువంటి యొక్క జ్యోతిష ఫలితాలు నిత్య జ్యోతిష ఫలితాలు తప్పకుండా సశాస్త్రీయమైనట్టుగా చెప్పబడుతోంది. అలాగే ఈ యొక్క విషయాల్ని 10 మందికి చేరువ చేయాలంటే మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ విషయాల్ని అందరికీ చేరువయ్యేలా చేయండి. మీకు నా నుంచి ఏదైనా ఉన్నతమైనటువంటి సలహాలు కానీ కావాలనుకుంటే తప్పకుండా నా కామెంట్స్ పెట్టండి. నేను ఏదైనా మార్చుకోవాలన్నా ఇంకా ఎక్కువగా విలువైనటువంటి సమాచారం మీకు ఇవ్వాలన్నా మీ కామెంట్స్ నాకు చాలా ఉపయోగపడతాయి. తప్పకుండా ఈ యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది ద్వారా ఈ యొక్క విద్యాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాను. మీ కిరణ్ శర్మ.